వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అయితే ఈ రోజు మాత్రం ఈ వీడియో ఎస్పెషల్లీ ఏపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ రాయబోయే వాళ్ళకండి. మా సండే రోజు ఎగ్జామ్ ఉంది కదా, వాళ్ళకి ఖచ్చితంగా మన ఛానల్లో ఉన్న అట్లీస్ట్ 5 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ కైనా సరే పర్వాలేదని చెప్పేసి అయితే వీడియో తీస్తున్నానండి. సో ఒకసారి మన ఛానల్లో ఈ వీడియోని ఒక్కసారి చూసేసి వెళ్ళండి, కొంచెం మైండ్ ఫ్రెష్ గా ఉంచుకొని వెళ్ళండి. ఖచ్చితంగా ఈ వీడియో నుంచి అట్లీస్ట్ 3 to 4 బిట్స్ అయితే పడే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒకవేళ మన ఛానల్లో ఇప్పుడు నేను చెప్పిన బిట్స్ లో నుంచి కనుక ఏమైనా క్వశ్చన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు అనిపిస్తే వచ్చి నాకు ఎగ్జామ్ రాసాక అక్క మీరు చెప్పిన వాటిలో ఒక 2-3 బిట్స్ అయినా వచ్చినాయని చెప్పేసి అయితే కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా చాలా ఇంపార్టెంట్ అండ్ ముఖ్యంగా గ్రూప్ 2 అంటే మొత్తం ఇద్దరు చూడొచ్చు, టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చూడొచ్చు. నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ ఏపీకి చెందిన 2-3 బిట్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో మొత్తానికి అన్ని యూజ్ అవుతాయి అనమాట. ఏపీఎస్సీ వాళ్ళకి, టీఎస్పీఎస్సీ వాళ్ళకి. ఒకసారి అయితే నేను చెప్తానండి ఫాస్ట్ గా. వీడియో కానీ మీకు స్లో అనిపిస్తే ఫాస్ట్ చేసుకోండి, ఒకవేళ ఫాస్ట్ అనిపిస్తే స్లో చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి అయితే కొన్ని ఇంపార్టెంట్ డేస్, థీమ్స్ కూడా చెప్తానండి. ఇంపార్టెంట్ మీటింగ్స్ యొక్క థీమ్స్ అవి చాలా ఇంపార్టెంట్ కదా. సో తెలుగులోనే చెప్పడానికి ట్రై చేస్తాను మాక్సిమము. ప్రపంచ మృత్తికా దినోత్సవం అనేది ఎప్పుడు అంటే December 5th అండి, ప్రపంచ మృత్తికా దినోత్సవం. దాని యొక్క థీమ్ వచ్చేసి సాయిల్ వాటర్ ఏ సోర్స్ ఆఫ్ లైఫ్ అనమాట. ప్రపంచ శౌచాలయ దినోత్సవం, శౌచాలయ అంటే టాయిలెట్స్ డే అనమాట. టాయిలెట్స్ డే వచ్చేసి November 19th. సో దాని యొక్క జస్ట్ మైండ్ లో ఫీడ్ చేసుకోండి. టాయిలెట్స్ డే యొక్క థీమ్ వచ్చేసి యాక్సిలరేటింగ్ చేంజ్. టాయిలెట్స్ ది యాక్సిలరేటింగ్ చేంజ్. ప్రపంచ బాలల దినోత్సవం, కన్ఫ్యూజ్ కాకండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ లో బాలల దినోత్సవం ప్రపంచంలో అన్నప్పుడేమో November 20 అండి. మన దేశంలో మాత్రం మన ఇక్కడ ఇండియాలో మన November 14th నెహ్రూ గారి బర్త్డే సందర్భంగా చేసుకుంటాము. కానీ మొత్తం ప్రపంచంలోనైతేనేమో November 20th అనమాట ప్రపంచ బాలల దినోత్సవం. దాని యొక్క థీమ్ వచ్చేసి ఇన్వెస్టింగ్ ఇన్ చిల్డ్రన్ టుడే సెక్యూర్స్ ఏ బెటర్ ఫ్యూచర్ ఫర్ ఆల్. సో ఇదనమాట దాని యొక్క థీమ్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే చిల్డ్రన్ కి సంబంధించింది అక్కడ ఏమైనా ఉందనుకోండి మ్యాచ్ ద ఫాలోయింగ్ లో, అది మ్యాచ్ ద ఫాలోయింగ్ పెట్టేసేయండి. నెక్స్ట్ ఎయిడ్స్ డే. ఎయిడ్స్ డే అందరికీ తెలుసు కదండి, December 1st. సో దాని యొక్క థీమ్ వచ్చేసి లెడ్ కమ్యూనిటీస్ లీడ్. ఇట్లాంటి హెచ్ఐవికి సంబంధించినవి ఉంటే లీడ్ చేయడం, ఇలాంటి వర్డ్స్ అయితే వస్తాయని చూసుకోండి. సో థీమ్స్ లో కూడా ఏంటిది లీడ్, కమ్యూనిటీస్ లీడ్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే తెలుసు కదండి అందరికి, December 10th. సో దాని యొక్క థీమ్ ఏంటిదంటే ఫ్రీడమ్, ఈక్వాలిటీ, జస్టిస్ ఫర్ ఆల్. ఇదైతే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కదా. సో హ్యూమన్ రైట్స్ అన్నారు కాబట్టి రైట్ అంటే ఈక్వాలిటీ గురించే బాగా చర్చిస్తారు కదా. సో అది గుర్తుపెట్టుకోండి ఆ థీమ్ లో. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను కొన్ని కీ పాయింట్స్ కూడా చెప్తాను. 2+2 మీటింగ్స్ అనేటువంటి వచ్చినాయి అనుకోండి, 1+1, 2+2 మీటింగ్స్ అని వచ్చినాయి అనుకోండి, అది దేనికి సంబంధించిందంటే రక్షణకు మరియు విదేశీ వ్యవహారాల మీటింగ్ అనమాట. తెలుగు పీపుల్ ఎక్కువ ఉన్నారు కదా, అంటే తెలుగు పీపుల్ ఇన్ ద సెన్స్ తెలుగు మీడియం వాళ్ళు బాగా ఉన్నారు కదండి, వాళ్ళకి అర్థం కావాలని తెలుగులోనే రాసుకున్నాను అనమాట. సో రక్షణ వ్యవహారాలు, విదేశీ వ్యవహారాలకు సంబంధించి మనము ఆస్ట్రేలియా వాళ్ళతోటి మీటింగ్ అయితే కుదుర్చుకున్నాం అనమాట. ఇది ఒకవేళ బిట్ పడితే రక్షణకు, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన మీటింగ్ ఇండియాకును ఎక్కడ జరిగింది, 2+2 మీటింగ్ అంటే గుర్తుపెట్టుకోండి ఆస్ట్రేలియాలో జరిగింది. ఓకేనా, క్లోజ్. నెక్స్ట్ December 16th వచ్చేసి విజయ్ దివాస్ అండి. విజయ్ దివాస్ అంటే ఏంటి తెలుసు కదా, మనకి ఇండియాకు పాకిస్తాన్కి 1971 లో ఒక యుద్ధం జరిగింది కదా మన బంగ్లాదేశ్ ఏర్పాటు గురించి. సో అదనమాట విజయ్ దివాస్ అంటే. అది ఎప్పుడు అంటే December 16th సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ December 26 వచ్చేసి వీరబాల దివాస్. December 26 గుర్తుపెట్టుకోండి. చిల్డ్రన్స్ డే తర్వాత నెక్స్ట్ డే వీరబాల దినోత్సవం. క్రిస్మస్ అయిపోయిన తర్వాత పిల్లలు ఎవరు స్కూల్ బోన్ అంటున్నారు. సో వీరబాల దివాస్ అట్లా గుర్తుపెట్టుకోండి. December 10th వచ్చేసి చాలా మంది ఏమనుకుంటారు, December 10th అంటే హ్యూమన్ రైట్స్ డే అని అనుకుంటారు కదా. దాంతో పాటు ఇంకొకటి ఏముంటదంటే December 10th ఇంటర్నేషనల్ బాలల ప్రసార దినోత్సవం అంట. రైట్స్ తో పాటు హ్యూమన్ రైట్స్ తో పాటు ఏంటి December 10th ఇంటర్నేషనల్ బాలల ప్రసార దినోత్సవం. సో అది గుర్తుపెట్టుకోండి. ప్రపంచ నెక్స్ట్ ఇమిగ్రేషన్, వలసదారుల దినోత్సవం కూడా ఉంటుంది అనమాట. వలసదారులకు కూడా ఒక దినోత్సవం ఉంటుంది December 18th గుర్తుపెట్టుకోండి, December 18th. నెక్స్ట్ మిల్లెట్స్, మనకు తెలుసు కానీ 2023 మనకి మిల్లెట్స్ ఇయర్ అని గుర్తించారు కదా. సో మిల్లెట్స్ కి సంబంధించిన ఫెస్టివల్ వచ్చేసి ఎక్కడ జరిగింది అని అడుగుతారు. ఇండియా మిల్లెట్స్ ది ఎక్కడ జరిగింది అని అడుగుతారండి. జకర్తాలో జరిగింది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కొన్ని సదస్సుల గురించి చెప్తాను, అది ఎక్కడ జరిగింది ప్లేస్ కూడా చెప్తాను. ఖచ్చితంగా బిట్స్ పడతాయి అందులో, నో డౌట్ ఎట్ ఆల్. ఒకటేమో ఫస్ట్ వచ్చేసి ఇన్ఫినిటీ ఫోరం 2.0 సదస్సు ఎక్కడ జరిగింది. ఇన్ఫినిటీ అన్నాను కదా, ఇఫ్ వచ్చింది కదా, గిఫ్ట్ సిటీ అని గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ గిఫ్ట్ సిటీ ఎక్కడ ఉంది, గుజరాత్, గాంధీనగర్. గుర్తుపెట్టుకోండి, నేను గుర్తుపెట్టుకునే విధానం కూడా చెప్తున్నాను. ఇంటర్పోల్ సర్వసభ్య సమావేశం, 91st ఇంటర్పోల్ సర్వసభ్య సమావేశం. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే వియన్నా అనమాట. ఇంటర్పోల్ కి సంబంధించింది ఎక్కడ, వియన్నా విఐ. సో ఇంటర్పోల్ ఐ అట్లా గుర్తుపెట్టుకోండి. ఇక మనం గుర్తుపెట్టుకోవాలంటే అంతకు మించి ఎక్స్ప్లెయిన్ ఏం చేయలేమండి. నెక్స్ట్ ఏఐ మీద, ఆర్టిఫిషియల్ మీద ఇంటర్నేషనల్ భాగస్వామ్య సదస్సు ఎక్కడ జరిగింది అని అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఢిల్లీలో జరిగిందని గుర్తుపెట్టుకోండి. అంతే, ఢిల్లీలోనే జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ 3వ
ప్రపంచ హిందూ కాంగ్రెస్ మీటింగ్ ఖచ్చితంగా అడిగే బిట్టు పడే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడ జరిగింది అంటే బ్యాంకాక్ లో జరిగింది. సో ఏంటిది హిందూ కాంగ్రెస్ మీటింగ్, 3వ ప్రపంచ హిందూ కాంగ్రెస్ మీటింగ్ ఎక్కడ జరిగింది అంటే బ్యాంకాక్. ఇప్పుడు ఖచ్చితంగా ఏమంటారు, బ్యాంగ్ బ్యాంగ్ అట్లా సాంగ్ గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ వాళ్ళు గెలిచిండ్రు కాబట్టి బ్యాంగ్ బ్యాంగ్ వాళ్ళు బాగా ఆడుకున్నారు, బాగా డాన్స్ చేసుకున్నారు. సో అట్లా బ్యాంకాక్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ సమావేశం, అది కూడా ఢిల్లీలోనే జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన మీటింగ్ ప్లస్ జంతు ఆరోగ్య సంస్థ, ఇది 2 ఢిల్లీలో జరిగినాయి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన బిట్ అండి, ఖచ్చితంగా పడుతుంది. కల్లోల్ ఘోష్ అనేటువంటిది ఒక అతను ఏంటిదంటే కాఫీ బిహైండ్ బౌండరీస్ అనేటువంటిది ఒక ట్యాగ్ లైన్ తో ఇప్పుడు హెచ్ఐవికి సంబంధించిన వాళ్ళు బాధితులు ఉంటారు కదండి, వాళ్ళకు కొంచెం ఆర్థికంగా సహాయపడాలి అండ్ చైతన్యం అనేటువంటిది తీసుకురావాలి అని చెప్పేసి ఇతను ఒక పాజిటివిటీ కేఫ్ అనేటువంటిది ఒకటి తయారు చేశారనమాట. అది ఎక్కడ తయారు చేశారు? వెస్ట్ బెంగాల్, కోల్కతాలో. ఎవరు తయారు చేశారు? కల్లోల్ ఘోష్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ మిజాంగ్ తుఫాన్ తెలుసు కదండి, ఇది ఎక్కడ ఏ స్టేట్స్ కి ఎఫెక్ట్ అయిందంటే మన ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు. సో ఈ మిజాంగ్ అనే పేరు ఎవరు పెట్టారు అంటే మైనార్ దేశం వాళ్ళు పెట్టారు. దాని యొక్క మీనింగ్ ఒకటి తెలుసుకోండి, బలం పుంజుకునే శక్తి. సో ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అపెక్ అంటే ఏంటంటే ఏసియా పసిఫిక్ ఎకనామిక్ కార్పొరేషన్ అనమాట. అపెక్ 2023 మీటింగ్ ఎక్కడ జరిగింది? అపెక్, సో అమెరికా, నో డౌట్, ఇంకా అందులో అయిపోయింది. కాకపోతే అపెక్ లో ఎన్ని కంట్రీస్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి, 21 కంట్రీస్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినా కదా మీకు గుర్తుంటది. సో దాని యొక్క థీమ్ ఏంటిది అని అడుగుతారండి. థీమ్ ఏంటిదంటే క్రియేటింగ్, అపెక్ లో సీతో ఎండ్ అయిపోయింది కదా, సో మనకు కూడా ఇక్కడ సీ తోటే స్టార్ట్ అవుతుంది. క్రియేటింగ్ ఏ రెసిలెంట్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్ ఫర్ ఆల్. ఏంటిది? ఇది ఎకనామిక్ కోఆపరేషన్ కదా, సో అందరికీ సస్టైనబుల్ గా ఉండాలి, ఫ్యూచర్ అనేటువంటిది అందరికీ ఒకలా ఉండాలి అని చెప్పేసి చేశారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒకసారి అన్ని మీటింగ్స్ ఒకసారి గుర్తు చేసుకుందామండి. మన ఇండియా మనకు G20కి అన్నిటికీ లీడ్ కదా, G20 అంతా ఇండియాలో జరిగింది కదా. నెక్స్ట్ బ్రిక్స్ సమావేశం వచ్చేసి రీసెంట్ గా జరిగిన బ్రిక్స్ సమావేశం సౌత్ ఆఫ్రికాలో జరిగింది. నెక్స్ట్ G7 వచ్చేసి జపాన్ లో జరిగింది. ఏసియన్ మీటింగ్ వచ్చేసి జకర్తాలో. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, వరల్డ్ మౌంటైన్స్ డే యొక్క థీమ్ ఏంటిదంటే రీస్టోరింగ్ మౌంటైన్ ఎకోసిస్టమ్. మౌంటైన్ కి మౌంటైన్ ఉంటది థీమ్ లో అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నేషనల్ కిసాన్ డే అంటే రైతుల దినోత్సవం. దానికి సంబంధించిన థీమ్ ఏంటిదంటే డెలివరింగ్ స్మార్ట్ సొల్యూషన్స్ ఫర్ సస్టైనబుల్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ రిలయన్స్. ఫుడ్ కి సంబంధించింది ఏమన్నా ఉందనుకోండి అది పెట్టండి. కాకపోతే కొంచెం చూడండి, ఇప్పుడు నేను చెప్పినా కదా డెలివరింగ్ స్మార్ట్ సొల్యూషన్ ఫర్ సస్టైనబుల్ ఫుడ్ సెక్యూరిటీ. ఓకేనా, ఫుడ్ సెక్యూరిటీ ఉందంటే కిసాన్ అని గుర్తుపెట్టుకోండి. ఇండియాస్ లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ అంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు చదువుతారండి. ఇట్లా మన వీడియోలో చూసి పక్కన వాళ్ళు ఎవరైనా చెప్పింది విన్నాం అనుకోండి, అవి మనకు మైండ్ లో గుర్తుండిపోతాయి. సో ఇండియాలో లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ ఎక్కడ ఉంది, దాని పేరు ఏంటిదంటే అతల్ సేతు. గుర్తుపెట్టుకోండి, ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్. ఓకేనా, ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ఏంటి, దాని పేరు అతల్ సేతు. ఉగ్రం తెలుసు కదండి, పిస్తోల్ ఎవరు చేశారు? DRDO. పడే ఛాన్స్ ఉంటుంది, DRDO వాళ్ళు తయారు చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్స్ కమిషన్ అండి, ఖచ్చితంగా 16 ఫైనాన్స్ కమిషన్ నుంచి ఖచ్చితంగా బిట్టుపడుతుంది. సో అక్కడ సెక్రటరీ ఎవరు, దానికి సెక్రటరీ ఎవరంటే రిత్విక్ రంజనం పాండే ఎవరు దీనికి సెక్రటరీ అనమాట. 16 ఫైనాన్స్ కమిషన్ కి సెక్రటరీ. మరి చైర్మన్ ఎవరండి? అరవింద్ పనగారియా, అందరికి తెలుసు కదా, అరవింద్ పనగారియా చైర్మన్. మెంబర్స్ వచ్చేసి అజయ్ నారాయణ్ జా. మెంబర్స్ జస్ట్ నేమ్స్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వీళ్ళలో ఎవరు కాదు అని అడిగితే మనం కనీసం ఐడెంటిఫై చేయాలి కదా. అజయ్ నరంజన్ జా, అన్ని జార్జ్, నిరంజన్, సౌమ్య, కాంతి ఘోష్. ఏంటిది? అన్ని ఏకి నాకు సంబంధించి. ఫస్ట్ ఏంటి అజయ్ నిరంజన్ అని చెప్పిన కదా, నెక్స్ట్ అన్ని జార్జ్ అన్న, నెక్స్ట్ నిరంజన్ అన్న, అన్ని నాలతో వచ్చినాయి అనమాట. నారాయణ, అన్ని, నిరంజన్, నెక్స్ట్ సౌమ్య, కాంతి ఘోష్. ఒక ఘోష్ ఉన్నాడు అంతే. నెక్స్ట్ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, ప్రతి ఇంపార్టెంట్ అండి, కానీ బిట్టు మాత్రం పడే ఛాన్స్ ఉన్నది. 75th రిపబ్లిక్ డే కి అసలు అయితే మనకు జో బిడెన్ గారు రావాలి కదండి గెస్ట్ గా, చీఫ్ గెస్ట్ గా, కానీ ఎవరు వచ్చారు? ఇమాన్యుయల్ మ్యాక్రాన్ వచ్చారనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా పేరు మాత్రం ఎవరు అని చెప్పేసి అడుగుతారు, చీఫ్ గెస్ట్ ఎవరు వచ్చారని. నెక్స్ట్ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. CISF అంటే తెలుసు కదండి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట. CISF ఫుల్ ఫామ్. దీనికి ఫస్ట్ ఉమెన్ చీఫ్ అనమాట, ఫస్ట్ అనమాట ఉమెన్. సో ఫస్ట్ ఉమెన్ చీఫ్ ఎవరంటే నైనా సింగ్, ఈమె ఒక IPS ఆఫీసర్. సో నైనా సింగ్ అనమాట. CISF వాళ్ళ డ్యూటీ ఏంటిదంటే ఇప్పుడు న్యూ పార్లమెంట్ బిల్డింగ్ ని, ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్ ని వాళ్ళు రక్షణ కల్పిస్తున్నారు అనమాట. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇంతకు ముందు వరకు గోల్డెన్ గ్లోబ్ 80th అవార్డ్స్ వచ్చినాయి, అందులో ఒరిజినల్ సాంగ్ కింద మనకు నాటు ఇచ్చారు కదా, సో అది వేరు. ఇప్పుడు 81st కూడా వచ్చేసినాయి. ఇక్కడ మాత్రం ఉత్తమ సాంగ్ అంటే ఒరిజినల్ సాంగ్ ఏంటిదంటే నాటు అని ఇస్తే మాత్రం పెట్టకండి. ఒరిజినల్ సాంగ్ వచ్చేసి వాట్ వాస్ ఐ మేడ్, 81st గోల్డెన్ గ్లోబ్ అనమాట, అది 80th.
సో ఏంటిది ఉత్తమ ఒరిజినల్ సాంగ్ ఏంటంటే వాట్ వాస్ ఐ మేడ్. మనకు అన్ని తెలవాల్సిన అవసరం లేదండి, 2-3 తెలిసిన మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తారు. వీళ్ళు సింగిల్ బిట్ కి అయితే అడిగే ఛాన్స్ ఉంటుంది, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతారు. 5-6 బిట్లు కలిపి ఒకటి, లేకపోతే 3-4 బిట్లు కలిపి ఒకటి అట్లా అడుగుతారు. సో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ వచ్చేసి వాట్ వాస్ ఐ మేడ్. ఉత్తమ చిత్రం వచ్చేసి ఓపెన్ హైమర్, చాలా అవార్డ్స్ వచ్చినాయి ఓపెన్ హైమర్ కి. ఉత్తమ దర్శకుడు వచ్చేసి క్రిస్టోఫర్ నోలాన్. పేర్లు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పినా కదా మీకు గుర్తుంటే పక్క, అందులో నో డౌట్. దర్శకుడు వచ్చేసి క్రిస్టోఫర్ నోలాన్. నటుడు ఉత్తమ దర్శకుడు ఈయన కదా. ఉత్తమ నటుడు ఎవరంటే సిలియాన్ మర్ఫీ. ఎవరు ఉత్తమ నటుడు. ఉత్తమ నటి ఎవరంటే లిల్లీ గ్లాడ్ స్టోన్. ఆడపిల్ల పేరు ఈజీగా గుర్తుంటుంది లిల్లీ. నటుడు వచ్చేసి సిలియాన్ బర్ఫీలా గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్ సాంగ్ వచ్చేసి వాట్ వాస్ ఐ మేడ్, నేను ఏం చేసిన ఒరిజినల్ సాంగ్ లో అట్లా. నెక్స్ట్ చిత్రం వచ్చేసి ఓపెన్ హైమర్, సినిమాను ఓపెన్ చేసేసిండు. నెక్స్ట్ దర్శకుడు వచ్చేసి క్రిస్టోఫర్ నోలాన్. ఇది గుర్తుంటాయి కదండి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏపీపీ అంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక బిట్ ఏంటంటే తెలుగులో తొలి రెల్ల కవిగా గుర్తింపు పొందింది ఎవరు? మంగళగిరి ప్రసాదరావు గారు అనమాట. తొలి రెల్లి కవి అంటే అదొక తెగ అనమాట. అతనికి సాహిత్య అకాడమీ పురస్కారం అయితే వచ్చారు. ఇతని గురించి బిట్టుబడే ఛాన్స్ ఉంది. లిపి లేని రెల్లి భాషలో అతని రచనలు, ఇది రెల్లి అనేది ఒక భాష అనమాట, దానికి లిపి లేదు. అందులో ఈయన రచనలు చేసిండు. పోరాట బావుడ, దళితులలో దళితులు, ఇవన్నీ ఇతని రచనలు అనమాట. ఎవరు? మంగళగిరి ప్రసాదరావు. గుర్తుపెట్టుకోండి. ఏమొచ్చింది ఈయనకి? సాహిత్య అకాడమీ వచ్చింది. ఏపీ సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యిండు. తెలుగులో తొలి రెల్లి కవిగా గుర్తింపు పొందిండు. నెక్స్ట్ వచ్చేసి జనవరి మంత్ లో ఇంపార్టెంట్ డేస్ అడిగితే మాత్రం గుర్తుపెట్టుకోండి. జనవరి 4th వచ్చేసి బ్రైలీ డే అండి, బ్రైలీ దినోత్సవం. జనవరి 9th వచ్చేసి ప్రవాస భారతీయ డే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జనవరి 15th ఆర్మీ డే, ఇది అందరికి గుర్తుంటుంది కదా 15th. నెక్స్ట్ వచ్చేసి జనవరి 25th వచ్చేసి టూరిజం డే, గుర్తుపెట్టుకోండి. జనవరి 25th టూరిజం డే. నెక్స్ట్ 30th వచ్చేసి కుష్టి వ్యాధి నిర్మూలన దినోత్సవం. కుష్టి వ్యాధి నివారణ దినోత్సవం అనమాట. నెక్స్ట్ పిఎంస్ అండి, కొత్తగా అపాయింట్ అయిన పిఎంస్. మన దేశం కాదు, వేరే దేశం వాళ్ళే, చాలా ఇంపార్టెంట్. ఫ్రాన్స్ నూతన పిఎం ఎవరండి? గ్యాబ్రియల్ అట్టల్. గుర్తుపెట్టుకోండి, గ్యాబ్రియల్ అట్టల్. పిఎం వేరు, నెక్స్ట్ ప్రెసిడెంట్ వేరు. పిఎం గురించి నేను చెప్తున్నా. బంగ్లాదేశ్ పిఎం షేక్ హసీనా, తెలుసు కదా. నెక్స్ట్ తైవాన్ పిఎం లే తే, ఇట్లనే ఉంటారు తైవాన్ వాళ్ళు. నెక్స్ట్ మాలే అంటే మాల్దీవ్స్ లో మేయర్ అనమాట, మేయర్. ఆయన పేరంటే అజిమ్, తెలుసు కదా ఇతను. నెక్స్ట్ ఈజిప్ట్ పిఎం ఎవరు? అబ్దుల్ ఫతా ఎల్సిసి. ఇది గుర్తున్నది కదా. ఫ్రాన్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్యాబ్రియల్ అట్టల్. తైవాన్ పిఎం గుర్తుపెట్టుకోండి, లై చింగ్సే. నెక్స్ట్ బంగ్లాదేశ్ పిఎం షేక్ హసీనా. నెక్స్ట్ అండి అయోధ్యకు సంబంధించిన బిట్స్ అందరూ నేర్చుకుంటారు, కానీ కొన్ని అంటే ఇవన్నీ డిఫరెంట్ గా ఏముంటాయా అని అనుకోవద్దు, అన్ని సేమే ఉంటాయి. కాకపోతే మనం నేర్చుకొని ఉండడం బెటర్. అయోధ్యకి అంటే చేంజ్ అయిన అయోధ్య యొక్క నేమ్ ఏంటిది? ఫైజాబాద్, ఇది అందరికీ తెలుసు. నెక్స్ట్ దాని యొక్క హైట్ ఎంత? మన మూర్తి విగ్రహం యొక్క హైట్ ఎంత అంటే 51 inches. నెక్స్ట్ స్టైల్ వచ్చేసి నగారా స్టైల్ అండి, గుర్తుపెట్టుకోండి. దాని పక్కన ఉన్న రివర్ వచ్చేసి సరయూ రివర్, అంటే అక్కడ నర్మదా, గంగా ఇట్లా ఇస్తారు నేమ్స్, కన్ఫ్యూజ్ కాకండి, సరయూ నది. నెక్స్ట్ వచ్చేసి స్కల్ప్టర్ ఎవరు అంటే శిల్పి ఎవరు అంటే మైసూర్ కి సంబంధించిన అరుణ్ యోగిరాజ్, గుర్తుపెట్టుకోండి. అరుణ్ ఐస్ క్రీమ్, అరుణ్. నెక్స్ట్ మెటీరియల్ వచ్చేసి బ్లాక్ స్టోన్ అండి. ఎక్కడి నుంచి తీసుకొచ్చిందంటే కృష్ణశిల అంటారు, అది కర్ణాటక నుంచి తీసుకొచ్చిండ్రు. నెక్స్ట్ దాని యొక్క కాస్ట్ మొత్తం రామ మందిర ఈ విగ్రహం దీనికి సంబంధించిన మొత్తం కాస్ట్ ఎంత అంటే 1800 crores అనమాట, అయోధ్యకి మొత్తం. నెక్స్ట్ అంటే ఈ రామ మందిరంకి 1800 crores. ఇప్పుడు ఫస్ట్ ఉమెన్ అంటే ఇప్పుడు చాలా మంది ఉమెన్ కి ఇంపార్టెన్స్ ఇస్తారండి, ఖచ్చితంగా ఉమెన్ కి సంబంధించిన బిట్స్ ఖచ్చితంగా పడతాయి. సో ఫస్ట్ ఉమెన్ ఒడిశా ఫస్ట్ ఉమెన్ స్పీకర్ ఆఫ్ ఒడిశా ఎవరు అంటే ప్రమీలా మాలిక్. ఫస్ట్ ఉమెన్ స్పీకర్ ఒడిశాలో ఎవరు? ప్రమీలా మాలిక్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కల్నల్ సునీత అనే ఆమె ఫస్ట్ ఉమెన్ కమాండింగ్ ఆఫీసర్ ఎట్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్. ఇట్లాంటి ఇంత పెద్ద అడుగుతారంటే అడిగే ఛాన్సెస్ ఉంటాయి. జస్ట్ ఇప్పుడు నా వీడియో చూస్తున్నారు కదా, గుర్తుపెట్టుకుంటే అయిపోతాయి. సునీత అనే ఆమెని AFTC అనేటువంటి దానికి కమాండింగ్ ఆఫీసర్. సునీత పేరు అందరికీ తెలిసే ఉంటది కదా, సో ఇట్లా గుర్తుపెట్టుకోండి. కమాండింగ్ ఆఫీసర్ ఎక్కడ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ కి సంబంధించిన బిట్టు పడిందంటే సునీత అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సుధామూర్తి, మనందరికి తెలుసు కదా, ఈవిడ ఫస్ట్ ఉమెన్ టు గెట్ గ్లోబల్ ఇండియా అవార్డు. ఫస్ట్ ఉమెన్ ఎవరు అంటే సుధామూర్తి, గ్లోబల్ ఇండియా అవార్డు. నెక్స్ట్ రెడ్ ఫర్న్ అనేటువంటి ఒక ఆమె ఫస్ట్ ఉమెన్ ఎంపైర్. మెన్స్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ బ్రిటన్ లో జరిగినటువంటి మ్యాచ్ కి ఈమె రెడ్ ఫర్న్ అనే ఆమె ఫస్ట్ ఉమెన్ ఎంపైర్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ప్రీతి అగలాయం అనే ఆమె తెలుసు కదా, చాలా మందికి తెలిసే ఉంటది. మనకు IIT మద్రాస్ యొక్క క్యాంపస్ టాంజానియాలో అంటే జంజీబర్ క్యాంపస్ లో అయితే ఓపెన్ చేస్తున్నారు కదా, సో దానికి మన ఈ ప్రీతి అగలాయం అనే ఆమె డైరెక్టర్ అనమాట. ఫస్ట్ IIT మద్రాస్ కి డైరెక్టర్ ఎవరు? ఆడ అంటే ఉమెన్ డైరెక్టర్ ప్రీతి అగలాయం, గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ రాజ్యసభ ఎంపీ అయినటువంటి ఫాంగ్ నన్ కొన్యక్, వీళ్ళ పేర్లు కొంచెం డిఫరెంట్ గానే ఉంటాయి కానీ ఫాంగ్ నన్ కొన్యక్ గుర్తుపెట్టుకోండి. ఆమె ఫస్ట్ ఎవర్ ఉమెన్ ఫ్రమ్ నాగాలాండ్ టు బి నామినేటెడ్ టు ద ప్యానల్ ఆఫ్ వైస్ చైర్ పర్సన్స్ ఆఫ్ రాజ్యసభ. ఖచ్చితంగా ఇంపార్టెంట్ బిట్. రాజ్యసభలో ఫస్ట్ అంటే వైస్ చైర్ పర్సన్ యొక్క ప్యానల్ ఉంటుంది కదండి, అందులోకి ఫస్ట్ ఒక ఉమెన్ అనేటువంటి ఆమె ఎన్నికైంది. నాగాలాండ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ గురించి ఖచ్చితంగా బిట్స్ పడతాయి. సో ఆమె పేరేంటంటే ఫాంగ్ నాన్ కొన్యక్, నాగాలాండ్ కదా, నాన్ అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక ఆమె మైఖేల్ బుల్లక్ ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఈ ఆస్ట్రేలియా వాళ్ళే కూడా వస్తాయా, అసలు గ్రూప్ 2కి ఇవన్నీ వస్తాయా అని అనుకోకండి. గ్రూప్ 2 బిట్స్ ఒకసారి మీరు రేపు కరెంట్ అఫైర్ అంటే మీరు ఎగ్జామ్ రాసాక మీకే తెలుస్తుంది ఇవన్నీ చదవాలని. సో మైఖేల్ బుల్లక్ అనే ఆమె ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా అనమాట. సో ఇవన్నీ యాక్చువల్గా మీకోసం నా టైం కేటాయించి మన ఛానల్లో ఉన్న ఒక 5-6 ఉన్నారండి, మీ అందరికీ యూజ్ కావాలని చెప్పేసి అయితే వీడియో తీసాను. ఖచ్చితంగా మీరు నా వీడియోస్ చూస్తారు కదా, ఈ వీడియో మొత్తం ఫుల్ అంతా ఆఫ్ బిట్స్ ఉన్నాయి అనమాట. మీకు దీనికి సంబంధించిన ఈ పేపర్స్ ఉన్నాయి కదండి, ఇప్పుడు నీ వీడియో ఎంత చెప్పినా కూడా మీకు మైండ్కి అంటే కొన్ని ఉంటాయి, కొన్ని గుర్తుండే కదా. ఇవన్నీ నేను టెలిగ్రామ్ లో అయితే పిక్స్ పెడతానండి, ఒకసారి చూడండి. అందులో ఏదో నాకు వచ్చిన లాంగ్వేజ్ అంటే గీకిన మొత్తము ఎట్లయినా సరే యూజ్ ఉంటుంది. సో అంతేనండి. ఏపీఎస్సీ గ్రూప్ 2 రాసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. మంచిగా రాయండి, ఏం భయపడకండి. అసలు ఎగ్జామ్ రాయడం అనేదే పెద్ద విషయము. మీరు ఎగ్జామ్ రాయాలి అనే డిసిషన్ తీసుకున్న చూడండి, అదే పెద్దది. అదొకటి గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ రాసిరండి. మీరు కష్టపడ్డారు, రిజల్ట్స్ దేవునికి వదిలేయండి. ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ పాస్ అవ్వాలి, జాబ్ రావాలి అని అంటే ఎంతమంది అప్లై చేసినా అన్ని జాబ్లు అయితే పెట్టలేం కదండి. సో లక్ ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది అనమాట. ఎంత కష్టపడ్డా లక్ అనేది లేకపోతే మనము జాబ్ కొట్టలేము. సో విష్ యూ ఆల్ ద బెస్ట్, విష్ యూ ఆల్ ద లక్ కూడా కలిసి రావాలి మన ఛానల్లో ఉన్న ఏపీఎస్సీ అభ్యర్థులకు. సో ఆల్ ద బెస్ట్ అండి, మంచిగా రాసిరండి. ఎగ్జామ్ రాసాక ఎలా రాసారనేది కింద నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకేనా, బాయ్ అండి.